అందరికీ నమస్కారం అండి. నేను మీ సునీత. హిందీ నేర్చుకుందాం రాకి స్వాగతం అండి. వీడియోస్ చూస్తున్నారా? మీరందరూ చూస్తున్నారు గానీ ఎవరికి నచ్చుతున్నాయో లేదో మాకు తెలియట్లేదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మాకు ఏదో కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది గదండీ. అయితే మాకేదో వచ్చింది కొంచెం ఏదో మీకు నేర్పిస్తున్నామండి. ఓకేనండి. అయితే గత భాగంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం గదండీ. ఈ వారం అయితే మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. ఓకేనండి. అయితే కింద సారి మనం మే గురించి నేర్చుకున్నాం. నేను అనడానికి మనం మే అని ఉపయోగిస్తామని తెలుసుకున్నాం గదండీ! ఇవాళైతే మనం మేతో మనం ఎలా ఉపయోగించొచ్చో మన రోజువారీ అలా మన రోజువారీగా మనం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుందామండి. మేతో మనం ఎలా మాట్లాడాలో నేర్చుకుందామండి. ఓకేనండి? రెడీయేనండి? అయితే ముందుగా నేను ఏం చేస్తున్నానండి నేను? మే క్యా కర్ రహీ హూ? నేను ఏం చేస్తున్నాను అంటే క్యా అంటే ఏమిటి? మే క్యా కర్ రహీ హూ? అంటే నేనేం చేస్తున్నాను అంటే మే బోల్ రహీ హూ. నేనేం చేస్తున్నాను మాట్లాడుతున్నాను కదండీ నేను. మాట్లాడడాన్ని మనం బోల్నా అంటారు. అంటే బోల్నా అంటే మాట్లాడడం. బోల్నా నేను మాట్లాడుతున్నాను కాబట్టి మే బోల్ రహీ హూ. ఓహ్! అంతే కదండీ. బోల్నా అంటే మాట్లాడడం. మే బోల్ రహీ హూ. నేను మాట్లాడుతున్నాను కాబట్టి మే బోల్ రహీ హూ. బతానా అంటే చెప్పడం. నేను మీకు హిందీ చెప్తున్నాను కదా! కొంచెం ఏవో విషయాలు చెప్తున్నాను కదండీ. మే ఆప్‌కో బతా రహీ హూ. అంటే మే ఉన్నప్పుడు ఎప్పుడు మనం హూ అని ఉపయోగించాలండి. మే ఏ కామ్ కర్ రही నేను ఈ పని చేస్తున్నాను. కామ్ అంటే పని. కామ్ కర్నా అంటే ఒక పని చేయడం. కామ్ కర్ రही हूँ అంటే ఈ పని చేస్తున్నాను అని చెప్పడానికి మనం మే ఉన్నప్పుడు హూ అని ఉపయోగించాలి. మే పढ़ रही हूँ కితాబ్ పढ़ रही हूँ. కితాబ్ పుస్తకం ఉందని చదువుకుంటున్నాం అని చెప్పడానికి మే కితాబ్ పढ़ रही हूँ. మగవాళ్ళైతే మే కితాబ్ పढ़ रहा हूँ. అలా మే బోల్ రహీ హూ అంటే ఆడవాళ్ళైతే బోల్ రహీ హూ అంటాం. మగవాళ్ళైతే బోల్ రహా హూ. మే బోల్ రహా హూ. మగవాళ్ళైతే బోల్ రహా రహా అని ఉపయోగించాలండి. ఇక్కడ ఆడవాళ్ళైతే రహీ హూ అని ఉపయోగించాలి. అలాగే మే పుస్తక్ పढ़ रही हूँ. పుస్తకం కితాబ్ అయినా అనొచ్చు. కితాబ్ చదువుతున్నాను. పढ़ना అంటే చదవడం. పढ़ना అంటే చదవడం. పढ़ रही हूँ అంటే రహీ అని గమనించండి బాగా. పढ़ रही हूँ. చల్నా అంటే నడవడం. చల్ రహీ హూ. బతా రహీ హూ. ఖా రహీ హూ అంటే తింటున్నాను అని అన్ని రహీ హూ. మగవాళ్ళైతే రహా హూ అని ఉపయోగిస్తున్నారు. బాగా గమనించండి. అదొకటి బాగా గమనించుకోండి మీరు. అలాగే కితాబ్ పढ़ रही हूँ. మనం ఆడవాళ్ళం కాబట్టి మే కితాబ్ పढ़ रही हूँ అంటాం. మగవాళ్ళైతే మే కితాబ్ పढ़ रहा हूँ. చల్నా అంటే నడవడం. చల్నా అంటే ఇలా నడవడాన్ని చల్నా అంటారండి. మే చల్ రహీ హూ. నేను నడుస్తున్నాను. అంటే మగవాళ్ళైతే మే చల్ రహా హూ అనాలండి. అంతేనండి. మే ఖా రహీ హూ. నేను తింటున్నాను. ఖానా అంటే తినడం. ఖానా అంటే మనకు తినడం. తింటున్నాను అనడానికి మనం ఖా రహీ హూ అనాలి. ఏంటంటారు మీరు అనండి. మే ఖా రహీ హూ. మే నాష్తా ఖా రహీ హూ. టిఫిన్ అనుకోండి మనం టిఫిన్ తింటాం కదా మార్నింగ్. పొద్దున తింటాం కదండీ. మనం మే నాష్తా ఖా రహీ హూ. నాష్తే మే దోసా ఖా రహీ హూ. నేను టిఫిన్‌లో నాష్తే మే ఇడ్లీ ఖా రహీ హూ. అలా అని చెప్తాం అనమాట అండి. ఖా రహీ హూ. మగవాళ్ళైతే మే ఖా రహా హూ అనాలండి. ఓకేనండి. మనం టీ తాగుతాం, కాఫీ తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం. తాగడాన్ని మనం పీనా అంటారండి. పీనా అంటే తాగడం. పానీ పీనా, కాఫీ కాఫీ పీనా అలా అనమాటండి. చాయ్ పీనా, చాయ్ అంటే టీ అంటే చాయ్ గదండీ! మనకు తెలిసిందే గదండీ! చాయ్ పీనా, పీనా అంటే ఏదైనా తాగడం అంటాం కదండీ! అలా మే పీ రహీ హూ నేను తాగుతున్నాను అనడానికి మే పీ రహీ హూ, మే చాయ్ పీ రహీ హూ. ఏమంటారండి? మే చాయ్ పీ రహీ హూ, మే దూద్ అంటే పాలు కదండీ మనకి. దూద్ అంటే పాలు. కాబట్టి మే దూద్ పీ రహీ హూ. బచ్చే దూద్ పీ రహే పిల్లలుంటారు. ఏం తాగుతారు? పాలు తాగుతారు. బచ్చి అన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం రహే హే అనాలండి. అదొకటి ఉందండి. ఇంకోటిది నెక్స్ట్ దాన్ని నేర్చుకుందామండి. ముందు మనం మే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అయితే నేర్చుకున్నాం కదండీ! మరికొన్ని విషయాలు మరొక భాగంలో నేర్చుకుందాం. ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉండండి. మే ఖా రహీ హూ, మే పీ రహీ హూ అలాంటియన్నీ మరి ప్రాక్టీస్ చేయండి కొంచెం. ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి. ఓకేనండి? అదే మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి? నమస్కారం. ఈరోజైతే ఇంతే నేర్చుకుంటామండి. మరి వచ్చే